పెళ్లి పుస్తకం. ఆంటీ లాంటి ఇంటెలిజెంట్ పర్సన్ కళ్యాణ్ లాంటి వేస్ట్ ఫెలోని పెళ్లి చేసుకోవడం అంటే ఆవిడ మైండ్లో ఏదో ప్లాన్ ఉంటుంది. ఇది నేనన్న మాట కాదు, అమ్మ పప్పాలనుకున్నారు. అమ్మా, గౌరీ పూజ చేయించాలి, వెళ్ళి పెళ్లి కూతురుని తీసుకురండి. అలాగే పంతులు గారు. పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నారు. హారిక, నువ్వేంటిలా? నీకు వేరే చీర పంపించాను కదా, అది కట్టుకోకుండా పెళ్లి కూతుర్లో రెడీ అయ్యావేంటి? ఏంటబ్బి అలా అడుగుతున్నావు? నా మీదే డౌట్ పడుతున్నావా? డౌట్ పడక దగ్గరుండి పెళ్లి చేస్తాననుకున్నావా? పెళ్ళేంటి? అభి, పంతులు గారు వెయిట్ చేస్తున్నారు. ఏంటి ఆలస్యం? రా. ఎవరిని రమ్మంటున్నారు? నన్నా మీ చెల్లినా? ఇద్దరిని. తోడి పెళ్లి కూతురు లేకుండా పెళ్లి కూతురు ఎలా వస్తుంది? తోడి పెళ్లి కూతురా? ఏంటభి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఆల్రెడీ చెప్పాను కదా, కళ్యాణ్కి ప్రజ్వల్ ఎలాగో నీకు హారిక అలాగని. అభి అలా అనుకోవడం లేదక్క. నేనేదో కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్టు నా మీదే డౌట్ పడుతోంది. అభి, హారిక చెప్పేది నిజమేనా? అంటే అది ఈ పెళ్లి జరుగుతుందా లేదా అన్న భయంతో అన్నీ నాకు అనుమానాలుగానే అనిపిస్తున్నాయి. అందుకే అపార్థం చేసుకున్నాను. ఎలా అభి? అలా ఎలా అపార్థం చేసుకుంటావు? ఏ దిక్కు లేక చావాలనుకున్న నిన్ను తీసుకొచ్చి పెళ్లి పీటలు ఎక్కిస్తున్నాను. వద్దనుకున్న కళ్యాణ్తోనే ఓకే చెప్పించాను. ముహూర్తం దగ్గర నుండి మండపం వరకు అన్నీ నేనే చూసుకున్నాను. ఉదయం లేచినప్పటి నుండి మీ హడావిల్లోనే తిరుగుతున్నాను. ఇక జీవితంలో నీకు సపోర్టుగా ఉండాలి, నీ కష్టాల్లో తోడుగా ఉండాలనుకున్న నేను ఈ రోజు తోడు పెళ్లి కూతురుగా మారితే నన్నే అనుమానిస్తావా? అవమానిస్తావా? సారీ హారిక, అది నేను... అక్క, నువ్వు చెప్పిందే నిజం. మంచికి ఈ రోజుల్లో వాల్యూ లేదు. ఇలాంటి చోట నేను ఉండలేను. హారిక, ఐఎమ్ రియలీ సారీ. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, తప్పంతా నాదే. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. అనుమానంతో గుండెల మీద తన్ని ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటే లాభం ఏంటి? తప్పంతా నాదే అని ఒప్పుకుంటున్నాను కదా. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో అన్న భయం కొద్దీ అన్నాను తప్ప మిమ్మల్ని అవమానించాలని కాదు. అంటే అభి సిక్స్త్ సెన్స్ బాగానే పనిచేస్తుందన్నమాట. అందుకే పాపం అడుగడుగునా ఈ అనుమానం. ఇదేం నీకు కొత్త కాదు కదా అభి. ఇప్పటికే చాలా సార్లు మా చెల్లిని హర్ట్ చేశావు. అయినా సరే క్షమించి వదిలేస్తే మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. ఇదే లాస్ట్ సుగుడ గారు, ఇంకెప్పుడు ఇలా జరగదు. ప్లీజ్ ఈ ఒక్కసారికి నమ్మండి. కళ్యాణ్, నువ్వైనా చెప్పు. వాళ్ళకి కాదు, ముందు నీకు బుద్ధి చెప్పాలి. ఇలాంటిదేదో జరుగుతుందనే ఏ టెన్షన్ కన్ఫ్యూజన్ లేకుండా ప్రశాంతంగా ఉండమన్నాను. నా మాట వింటేనే కదా. హారిక గారు లేకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళమా? కొంచెం కూడా ఆ విశ్వాసం, కృతజ్ఞత లేకపోతే ఎలా? కళ్యాణ్ ప్లీజ్, నా గురించి మీరిద్దరూ గొడవ పడటం అస్సలు బాగోలేదు. పంతులు గారు పిలుస్తున్నారు, ఇద్దరు వెళ్ళండి. చూడు, ఇప్పుడు కూడా
మన కోసమే ఆలోచిస్తున్నారు. అది హారిక గొప్పతనం. సారీ హారిక, నా లైఫ్లో ఇలాంటి మిస్టేక్ ఇంకెప్పుడు చెయ్యను. ఈ ఒక్కసారికి క్షమించు. మాకు మిగిలిన పెద్ద దిక్కు, మా పెళ్లి చేస్తున్న దేవతవి నువ్వే. ఒక తోడబుట్టింది తప్పు చేస్తే ఎలా క్షమిస్తావో నన్ను కూడా అలానే అనుకో. పెళ్లి పెద్దగా ముందుండి ఎలా నడిపించావో అలానే తోడు పెళ్లి కూతురుగా పెళ్లి పీటల వరకు నన్ను తీసుకునెళ్ళు. ప్లీజ్ హారిక, ప్లీజ్. సరే అభి. థ్యాంక్ యూ హారిక, థ్యాంక్ యూ సో మచ్. పద వెళ్దాం. కూర్చోండి బాబు. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివాయస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాభ్యంతరస్సుజి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఆచమ్యా ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. నువ్వేదో గొప్పవాడినని, నిన్ను సిద్ధుని దూరం చేసుకుని తప్పు చేశానని అందరూ అంటున్న మాటల్ని ఈ పెళ్లితో అబద్ధమని ప్రూవ్ చేస్తాను నందు. నాకు నచ్చినట్టు బ్రతకడానికే నీకు దూరం అయ్యానని ఈ లోకమంతా అనుకునేటట్టు చేస్తాను. వధూవరులిద్దరూ గణపతి పూజ చేయండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతు విశ్వేద సాదనం. మహాగణాధిపతయే నమో నమః. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. येषाम् इन्दीवरश्यामो हृदयस्थो जनार्दनः. आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूय नमाम्यहम्. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते. బాబు మాంగళ్యధారణ చేయండి. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన. శ్రీరామపత్ని జనకస్య పుత్ని సీతాంగ సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియుగం స్మరామి. సావధానస్తు ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం.